రీసెంట్ గా రిలీజ్ అయిన రామాయణం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చిందండోయ్. టీజర్ లో రణబీర్ ని శ్రీరాముడిగా ఆవిష్కరించారు నితీష్. మొదటి గ్లిమ్స్ లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తుండగా, యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దుబే లక్ష్మణుడిగా కనిపిస్తారని నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. మరి అయితే ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానికి ఇంకా ఆన్సరే లేదు. ఈ పాత్రలో యానిమల్లో అబ్రార్ పాత్రలో ఆకట్టుకున్న బాబీ డియోల్ నటించే అవకాశం ఉందని చాలా కాలంగా పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయి. అంటే ఇది నిజమా అంటే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. బాబీ డియోల్ రామాయణంలో నటిస్తున్నాడా లేదా అన్నదానికి ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఒకవేళ బాబీకి అవకాశం కల్పించినా కుంభకర్ణుడి పాత్రలో కనిపిస్తాడా అనే దానికి క్లారిటీ లేదు. ప్రెజెంట్ అయితే బాబీ డియోల్తో నితీష్ బృందం ఎలాంటి చర్చలు జరపలేదని కథనాలు వస్తున్నాయి. ఒక పోర్టల్లో రిపోర్టులు తప్ప అతడి పేరు అకస్మాత్తుగా బయటపడింది అని రాశారు. 2 భాగాలుగా రూపొందుతున్న రామాయణం 2026-27 సీజన్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా గుర్తింపు పొందింది. ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం 2026 దీపావళిన విడుదల కానుంది. ఇక రెండవ భాగం 2027 దీపావళిన పెద్ద తెరలపైకి అయితే వస్తుంది. ఈ 2 భాగాలకు కలుపుకొని 1600 కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుందని ఇటీవలే రీసెంట్ గా కథనాలు వచ్చాయి. ఇక బాబీ డియోల్ కెరీర్ మ్యాటర్కి వస్తే ఇతడు ఇటీవల బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. చివరగా కంగువా హౌస్ఫుల్ 5లో అయితే కనిపించాడు. తదుపరి హరిహర వీరమల్లు పార్ట్ 1, ఆల్ఫా, జననాయకన్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1, ఆల్ఫా ఈ సంవత్సరం విడుదల కానుండగా జననాయకన్ 2026లో పెద్ద తెరపైకైతే రాబోతుంది.